श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 17వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్య భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రార్థించిన తరువాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు
కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించగా త్రిశంకులాగా మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్ళని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మను తెలుసుకున్న వారికి అహంభావం ఏమాత్రం ఉండదు. పుణ్యపాపాలుండవు, శుభాశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏం పని? దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. ఇదే జీవునికి పరమాత్మతో ఐక్యమైన స్థితి. దీన్ని నిస్సంశయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రుత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికి ఉన్న పెద్ద సుఖం ఏపాటిది? గొప్ప సుఖం అంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడినా కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేశమంతైనా చలించడు. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికే ఆయన వైరాగ్యాన్నిస్తాడు. వారిని వివేకాన్నిచ్చి భవసాగరాన్ని దాటిస్తారు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి క్రింది అవని లేదా పైని బ్రహ్మలోకం తప్ప మరో చోటే ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం పట్ల ఆసక్తులైన వారు భూలోకాన్నే పూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో శుద్ధ పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మదర్శనం అవుతుంది. కానీ దానికోసం అక్కడ అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకారకమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుని ఉంటుంది. లోపల నుంచి పేగులను పూర్తిగా పిండేస్తుంది. బయట నుంచి శరీరాన్నంతా గట్టిగా పెనవేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? జేబులో 250 రూపాయలున్నా నీవు ఊరికే కూర్చుని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటికి తీయి, బ్రహ్మ నీ జేబులో ఉంది అని బాబా ఆ బ్రహ్మ జిజ్ఞాసుతో అనగానే అతని చేతులు జేబులో పెట్టి కట్టను బయటికి తీశాడు. లెక్క పెట్టినప్పుడు అందులో 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఈ మహారాజు ఎంత సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి అతను బాబా చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్కంఠతో ఎదురు చూశాడు. అప్పుడు బాబా అతనితో, చుట్టూ నీ బ్రహ్మని చుట్టేశాయి. లోభం పూర్తిగా లుప్తం కాకుండా నీకు బ్రహ్మ కలవదు. పుత్రులు, పశువులు, ధన సంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండే వారి ఆ ద్రవ్యమనే విజ్ఞాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణారూపము దుఃఖమనే లోతైన నదిలో ఉన్న సుడిగుండమే. అందులోని మదమత్సరాలనే మొసళ్ల అస్తిత్వం వల్ల సహించడానికి అది ఎంతో కష్టం. ఒక్క వైరాగ్యంతోనే దాన్ని దాటిపోగలం. లోభానికి బ్రహ్మతో అఖండంగా వైరం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రతకు చోటు ఉండదు. అప్పుడిక ముక్తి, సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోభులు ఆచార భ్రష్టులవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నిశ్చింత కూడా ఉండదు. చిత్తంలో ఒక్క లోభం తెష్ట వేసుకుని కూర్చుంటే పారమార్థిక సాధనంతా మట్టికొట్టుకుపోతుంది. శృతి స్మృతులు అయోగ్యమని చెప్పిన, నిషేధించిన పాపాచరణలోనే నిరంతరం ఆసక్తులై ఉండేవారి చిత్తం స్వస్థంగా ఉండదు. వారినే విక్షిప్త చిత్తులంటారు. వారు సదా దుష్కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హితాహితాలను చూసుకోరు. బ్రహ్మ విజ్ఞానం ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారి బ్రహ్మ విజ్ఞానం వ్యర్థం. వారికి ఆత్మలాభం కలగనట్లే. ఎవరైనా ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి యోగ్యతలను చూసి అప్పుడే దాన్ని వారికిస్తారు. మనసులో రాత్రింబవళ్ళు దేహాభిమానం, విషయ చింతన ఉన్నవారికి గురూపదేశ ప్రయత్నాలు వ్యర్థం. వారికి ఇహపరాలు రెండూ వ్యర్థమవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశిద్దామనుకునే వారు కేవలం జ్ఞానాన్ని నటించినట్లే. అందులోంచి వారికి ఏమీ లభించదు. కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి.
లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. నా భాండారం పొంగి పొరలుతుంది. ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ వారికి నేను ఇస్తాను. కానీ వారికి తీసుకోగల శక్తి కావాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మసీదులో కూర్చున్న నేను అబద్ధం ఆడను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని సరిత. ఇందులో శ్రద్ధతో మునకలు వేస్తే పాపమనే మాలిన్యం కడుక్కుపోయి అంతఃకరణకి ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్ణిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమానంగా మరొకరు లేనప్పుడు వారిని ఎవరితో పోల్చాలి? బాబా అంటే శుద్ధ ప్రేమకు ఆధీనులు. ఆయన అందరి ఆలనా చూసే అమ్మ దుఃఖంతో పీడించబడే కష్టాల కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతి స్థానం. ఆశ్రయం కోరి వచ్చిన ఆర్తుల పాలిట ఆయన కల్పవృక్షం. దీన దుర్బలులకి ఆయన చల్లని తరుఛాయ. సంసారానికి నీళ్లు వదిలేసి పర్వత గుహాల్లో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం తమ శుభం కోసం తత్పరులై ఉండే మహాత్ములు ఎందరో. వారు కేవలం తమ స్వార్థాన్నే సాధిస్తారు. వారికి ఇతరుల గురించిన చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ఇష్టులు, బంధువులు లేకున్నా, ఇల్లు, భార్య, పుత్రులు లేకున్నా ఆయన ప్రపంచంలో ఉన్నారు. 5 ఏళ్లలో బిడికెడ భిక్ష చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని వేటుకొని ఆయన లోకులకు సరైన ఆచరణను చవి చూపారు. స్వయంగా బ్రహ్మస్థితిని ప్రాప్తింప చేసుకున్న తర్వాత జనావళి శ్రేయస్కై కనీ విని ఎరగనట్లు శ్రమించిన మహాజ్ఞానులైన మహాత్ములు ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశము ధన్యము, ఆ కులము ధన్యము, నిప్పాపులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు, ఆ పవిత్ర వంశము ధన్యము. ఎవరి కడుపున ఈ శుద్ధరత్నము పుట్టిందో ఆ వంశము ధన్యము. ఏ ప్రయత్నము చేయకుండానే పరుసవేది లభిస్తే రాయి అనుకుని దాన్ని దూరంగా పారేసినట్లు, అలాగే ఈ శ్రేష్ఠ భాగవతుణ్ణి ఈ శ్రీడిలో ఎంతో కాలం పాటు ఎవరూ గుర్తించలేదు. పెంట కుప్పలో పడిన రత్నము పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని విసిరేసినట్లు, కాళ్ళ క్రింద పడేసి తొక్కినట్లు మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలానే జరిగింది. సరే, ఈ రకంగానే ఆ బ్రహ్మజ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందాడు. మీది, నాది, మనందరిది ఇదే పద్ధతి. మార్గము కష్టదాయకమైందని వదిలేస్తాము. శబ్దాలు వినటం, స్పర్శతో తెలుసుకోవటం, సుగంధాన్ని పీల్చటం, నగ్న శరీరాన్ని దర్శనం చేయటం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించడం అనేది ఉన్నంత వరకు విషయాలను ఆపలేము. ఇంద్రియ నిగ్రహం అవ్వకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగటం, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానము కలగటం అశక్యం. మొదట ఈ స్నానాలన్నిటినీ త్యజించాలి. అప్పుడు సద్గురువుని అనన్యంగా శరణనాలి. అలా ఆ శ్రద్ధాయుక్త సాధకులే ఆత్మ సాక్షాత్కారానికి పాత్రులవుతారు. స్తోత్రాది 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసినప్పుడు, మనసు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి చెందే అంతఃకరణలో బుద్ధి కూడా
నిశ్చయించటమనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు ఈ నిజమైన అత్యంత ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇదే ఎన్నటికీ మారని బ్రహ్మప్రాప్తి. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ యంత్రము. యోగ్యాభ్యాసం చేసేటప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే ఆ స్థితిని యోగులు పరమగతి అంటే యోగ సాధనలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి చిత్తంలో నేనొక్కడనే ఉన్నాను, నేను తప్ప జగత్తులో మరెవరు లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్టవంతులైన ఆత్మజ్ఞానులు. విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మ వైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరాలన్నీ సుఖాలు కావు. విషయాల్లో గుప్త మనోవృత్తి కింద అణిగిపోయి ఉన్నవారికి అతి సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. ఇహపర లోకాల గురించిన గోష్ఠుల్లో బ్రహ్మదేవుడి అధికార పదవి వరకు ఉన్న గోష్ఠులన్నిటి విషయంలో ఆసక్తి ఉందని వారే బ్రహ్మనిష్ఠ పదవిపై అభిషిక్తులవుతారని, వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి తిప్పి స్వస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానంలో కలపాలి. ఇహపర లోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్షశోకాల లాంటి ద్వంద్వాలను త్యాగం చేయటాన్ని బుద్ధిమంతులు అనుభవంలోకి తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గము. అది దైవక, ఆధ్యాత్మిక, అధిభౌతిక దుఃఖాలనే బడబానల అంటే సముద్రంలోని అగ్ని జ్వాలలతో ఎంతగానో తప్పించి అల్లకల్లోలమైన సంసార సాగర జలంతో ఎవరు సుఖిస్తున్నారు? దానిలోంచి తాము సంపూర్ణంగా విడుదల అవటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్రను శ్రోతలు తమ భార్యాపుత్రులు మిత్రులతో కలిసి వింటే ఇహపరలోకాల్లో కోరింది పొందుతారు. బాబా లీలలను అనేక రకాలుగా ఉన్నాయి. ఈ కథను శ్రద్ధగా మెల్లగా వింటుంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలోకెల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృతము ప్రవాహజురిలో మంచి చెడు కర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా అనురాగ ప్రసన్నాలు అలంకరింపబడి ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపము కనుపాపల్లో ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోట్లాడి విజయం పొందటానికి సిద్ధమవుతారు శ్రోతలు. అత్యంత శ్రేష్టమైన ఆనందము ఏ ప్రయాస లేకుండానే ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా వాటిని బ్రహ్మార్పణ చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అనే పని సేవకులను సదా ఇచ్ఛారహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తన భక్తులకు సర్వత్రా విశ్రాంతి ఇస్తారు. శ్రోతలారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కో రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని నిరంతర చింతనని చెయ్యండి. ఆనందో బ్రహ్మని భజనానాత్, ఆనందమే బ్రహ్మాన్ని నిశ్చయంగా తెలుసుకోవటం అన్న తైత్తరీయ ఉపనిషత్తులో 3వ వల్లి 6వ అనువాక్యం ప్రసిద్ధము. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకి వేరే మాటలతో చెప్పారు. వాటిని ఎప్పుడూ ఇలా ఉపదేశించేవారు. కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు, సదా ఆనందంగా ఉండండి, చనిపోయే వరకు ఏ చింత పెట్టుకోకండి. సరే, ఈ అధ్యాయంలోని ఉద్దేశం బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవడమే. సాయిబాబాకి శరణు వెళ్లే వారికి ఆయన సంసారం అనే సాగరాన్ని తరింపు చేయగల నౌకయే. ఇతరులకి పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠిని చెప్తూ వారికి సదా ఉపకారం చేస్తూ
ఈ వచనాలను అనుసరించి బాబా వ్యవహరిస్తుండేవారు. అలా మంచా చెడ అన్న అభిప్రాయ భేదం వ్యక్తికి మారుతుంది. సర్వసామాన్య జనావళికి ఆనందం కలిగించడమే ఈ గ్రంథంలో సూచించబడింది. అదే ఇందులో నిర్ధారణగా చెప్పిన విషయము. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి, వారి అతర్క లీలలను అనుభవించాలి, గుర్తుంచుకొని వాటిని సంగ్రహించుకోవాలి, ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో వింటే శ్రోత వక్తల దుఃఖము నశించిపోతుంది, సర్వలా చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలను చూసి ఆశ్చర్యపడిన వారు దురదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైంది, దాన్ని ఉదార చిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన సదవకాశాన్ని ఎవరు వ్యర్థం చేసుకుంటారు? భార్యాపుత్రులు, మిత్రులు అనే సుడిగుండము అంటే నదీ ప్రవాహంలో సుళ్ళు తిరిగే నీరు. అందులో పడిన వారు బయటికి రావటం కష్టం. కామ క్రోధాలు మొదలైన ముసలతో నిండి ఉంది. నానా రోగాలనే తిమింగళాలతో అన్యూహంగా పెరిగే ఆశ అనే పెద్ద అలలతో ఎగిసి పడుతుంది. ఎన్నోసార్లు ఉద్రేక దెబ్బ పడుతుంది. హర్షశోకాలనే ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. కానీ వెంటనే వీటితో సంబంధాన్ని తెంచుకోలేం. నీవే శుద్ధ బ్రహ్మవి అయి ఉన్నావు అని స్వయంగా తమ మనసుకి నచ్చజెప్పుకొని మేలుకొల్పాలి. కూర్చోటానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకొని తాను తలక్రిందులుగా చిలకలాగా నీవు దేహ సహవాసంతో స్వయంగా బద్ధుడివై ఉన్నావు. కేవలం మోహంతో, మాయతో నీవు నీ బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతటి నీవే మేలుకో, స్వస్వరూపానికి వెంటనే రా. మిథ్యా జ్ఞానం వల్ల మనసు గందరగోళ పడుతుంది. నేను దేహం అయి ఉన్నాను, నేనే కర్తను అయి ఉన్నాను అన్న మిథ్యాభిమానం పెరిగిపోతుంది. నేను నాది అనేది మృగజాలం లాగా మోసం చేస్తుంది. ఇది తెలుసుకొని మమకార రహితంగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ మమకారాన్ని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలేయాలి. ఓ చిలక, నీది నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న పట్టును వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కలు సాచి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. ఈ రెండు దశలు నుంచి వేరుగా అయి నీవు శుద్ధ స్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ జ్ఞానము. సుఖదుఖాలనే అజ్ఞానాన్నంతా వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింపు చేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గరవుతుంది. దేహంలో నీవు నేను అనేది ఉన్నంత వరకు నీవు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయి. నీ లోభత్వాన్ని అంటే దేహాన్ని పట్టుకునే పిసినార్తనాన్ని త్యజించు. నీ స్వస్వరూపాన్ని చూడు. కుబేరుడు లాంటి వాడు అక్షయమైన ఐశ్వర్యం ఉండి భిక్షపాత్రతో తిరిగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రాప్తించే దురదృష్టం కాదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ जगत बाबूजी की जय. నిత్యం ఉత్తమ శాస్త్ర శ్రవణం చేయాలి. విశ్వాసపూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సదా సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే, గురువులచే చెప్పబడిన ఆచార పద్ధతులను గుర్తుపెట్టుకొని లోకులు తాము ఉద్ధరింపబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరించబడతారు. వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. సంసార బంధనాల నుంచి విడుదల కలిగించే ఆ గడియ ఎప్పుడు వస్తుందా అని మనసుల్లో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండే వారి బంధనాలు చటుక్కున విడిపోతాయి. సంసారం సారం లేనిదని మనసుని దృఢపరుచుకొని అధ్యయనము, ఆత్మచింతనలో నిరంతరం నిమగ్నం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులు వారే భక్తితో, శ్రద్ధతో, పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి
సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధ మోక్షాల గురించి స్పష్టం చేయించుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజు నుంచి ఉత్తమ ఫలం లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరు చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క అనువంతైనా అతనికి ఇవ్వరు. గురువు తప్ప ఇతరులెవరు జ్ఞానాన్ని ఇచ్చినా అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయించలేదు. మోక్ష ఫలాన్ని కించిత్తు కూడా ఇవ్వదు. ఎన్నటికీ మనసులో నాటుకోదు. కనుకే గురువు తప్ప జ్ఞానం లేదని విద్వాంసులందరికీ తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయడానికి గురు పాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా దర్పాన్ని అహంకారాన్ని వదిలేసి భూమి మీది కర్రలాగా సాష్టాంగం చేసి గురు చరణాలపై శిరస్సునుంచాలి. మనసులో నిశ్చయ దృఢం చేసుకొని గురు చరణాలు పట్టుకొని నోటితో నేను మీ దాసానుదాసుని, నేను మీ పాదాలనే నమ్ముకున్నాను అంటే చాలు. అప్పుడు చూడండి ఆ గురు చమత్కారం. ఆ గురువు అనే దయా అమృత సాగరం ఆనందంతో ఉప్పొంగుతుంది. తమ తరంగాల శయ్యపై నిన్నాయన ఆలవోకగా ఊపుతారు. తమ అభయ హస్తాన్ని నీ శిరస్సుపై పెట్టి సంకటాలను దుఃఖాలను దూరం చేసి నుదుటిపై విభూది పెట్టి సమస్త పాపరాశులను దగ్ధం చేస్తారు. ఆ ప్రకారంగా బ్రహ్మార్ధికి బ్రహ్మ నిరూపణను కేవలం నిమిత్తంగా చేసుకొని బాబా జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానాన్ని భక్తులకు సంపూర్ణంగా బోధించారు. సాయి మహారాజుకి ఇంతటి గొప్ప అనూహ్యమైన గాఢమైన విద్వత్తు ఉండి కూడా ఉపదేశంలో హాస్యానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చేవారు? వినోదం అంటే బాబాకు ఎందుకు ఇష్టం అని సందేహం కలగొచ్చు. అయితే ఆలోచించి చూస్తే దానికో సంతృప్తికరమైన కారణం గుర్తొస్తుంది. అది చక్కగా వినండి. పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు వచ్చిరాని వారి ముద్దు ముద్దు మాటల్లో పరవశిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి అలంకారికమైన సభ్య పదాల రచనతో ఉన్న మాటలు ఎప్పుడైనా వస్తాయా? ఎవరిని ఎగతాళి చేస్తామో వారి మీద ప్రేమ ఉండదు అని ఎప్పుడైనా అనగలమా? అయితే వినోద పరిహాసాలతో ఉపదేశించడం అనేది ఓ విశిష్టమైన పద్ధతి. తమ కడుపులో ఉన్న రోగమేమిటో పసిపిల్లలకు తెలుస్తుందా? మందు మాత్రలను మొండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు పసిపిల్లలకు మందు మాత్రలను మొండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు బుజ్జగించి, కొన్నిసార్లు కళ్ళు ఉరిమి, కొన్నిసార్లు బెత్తం దెబ్బలు తగిలించి, కొన్నిసార్లు ప్రేమతో హృదయానికి హత్తుకొని అమ్మ దాన్ని త్రాగిస్తుంది. అయితే అదే పిల్లలు పెరిగి పెద్ద వారయ్యాక వారి ముద్దు తీర్చాలని అనిపిస్తే వాళ్ళ బుద్ధి తీవ్రంగా ఉందా లేక మందంగా ఉందా అన్నది గమనించి చేయవలసి ఉంటుంది. జ్ఞానంలో కూడా అంతే. తీవ్ర బుద్ధి తీవ్రంగా గ్రహిస్తుంది. అలాంటి వారికి ఉపదేశం చేయడానికి క్షణం కూడా పట్టదు. అయితే మందబుద్ధి పని విలక్షణంగా ఉంటుంది. దాన్ని తలలోకెక్కించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. సాయి సమర్థులు జ్ఞాననిధి. భక్తుల బుద్ధిని అనుసరించి వారి పాత్రత శుద్ధత నిర్ధారించి ఆయన జ్ఞానం అనే ద్రవ్యాన్ని పంచుతారు. ఆయన సర్వజ్ఞులు. వారికి సర్వుల గురించి మొదటే తెలుసు. ఏ సాధన ఎవరికి యోగ్యమో దాన్నే వారికి నిర్దేశిస్తారు. వారి అధికారాన్ని వివేచించి వారి యోగ్యాయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతను బాబా స్వీకరిస్తారు. అలాగే మనం చూడ్డానికి ఒకవేళ వయసులో పెద్దవాళ్ళం అనిపించినా సర్వసిద్ధులు జ్ఞానము ప్రాప్తించిన సాయి ఎదుట పిల్లల కన్నా కూడా పిల్లలము అవుతాం. వినోదం కోసం ఎప్పుడూ ఆతృత పడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో దాన్ని వారికి తనివి తీరా ఇచ్చి భక్తులకి నిశ్చింతని లేదా తృప్తిని కలిగించేవారు. బాబా బుద్ధిమంతులు కానీ మంద బుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే
స్వానందం అనే తృప్తి లభిస్తుంది. దీన్ని పదే పదే చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసనం చేస్తే ఆనందమో అఖండమో దోషరహితమో అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. ఇందులో కించెత్తు అనుభవాన్ని అదృష్టవశాత్తు అనుభవించిన వారు కాయ వాచ మనస అక్కడే అంటుకుపోతారని తెలుసుకోవాలి. సాయిబాబా లీలలు తర్కానికి అందనివి. హేమాడు పంతు సాయిబాబా చరణాలకు శరణు వచ్చాడు. పరిహాసాలు చేస్తూ జ్ఞానం పంచడం అన్న బాబా బోధలోని అభిప్రాయం భక్తులకు శ్రేయస్సు కలగాలన్నదొక్కటే. బ్రహ్మార్థి అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడని తెలుసుకోవాలి. రాబోయే అధ్యాయం ఈ అధ్యాయం కన్నా కూడా మధురమైనది. అది వినేవారి కోరిక తీరుస్తుంది. నా మనసులోని గుప్త ఇచ్చను బాబా స్పష్టంగా విప్పి చెప్తారు. నేను మాధవరావు దేశపాండే వద్దకు పోయి అతనికి బాబా సందేశాన్ని అందించి బాబా అనుగ్రహాన్ని ఎలా పొందానో పూర్తిగా శ్రోతలు వినాలి. సర్వులకి శుభమస్సు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 2 అనే పేరుగల 17వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 16, 17 అధ్యాయాలకి పరిపూర్ణ వివరణ. ఈ 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞాన కథనం అనే ఎంతో కష్టమైన విషయం వచ్చింది. ఎవరో ఒక లోబి శ్రీమంతుడు అయిన వ్యక్తి బాబా కీర్తిని విని రాను పోను బాడుగుకు గుర్రబండిని కుదుర్చుకుని బాబా వద్దకు బ్రహ్మజ్ఞానం అడగడానికి ఎలా వచ్చాడో బాబా వినోదంగా దాన్ని అతని జేబులోంచి తీసి చూపించి అతనికి అక్కడున్న భక్తులకి లోభత్వం వదలకుండా పూర్ణ బ్రహ్మ ఖచ్చితంగా ప్రాప్తించదు అని ఎలా ముద్రించారో దీనికి సంబంధించిన సరళము సుందరము అయిన కథ చెప్పినప్పటికీ తరువాత చేసిన బ్రహ్మజ్ఞాన వివేచన అందులోని కఠినమైన విషయం మూలంగా సంస్కృత భాషలోని వేదాంతానికి సంబంధించిన తాంత్రిక శబ్దాల వల్ల అది పాఠకులకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని దాని సారం క్లుప్తంగా సులభమైన భాషలో క్రింద ఇవ్వబడింది. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరమాత్మ. జగతుత్పత్తికి వ్యవస్థాపన కారణం. అది ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. సర్వుల హృదయాలలో నివసిస్తూ జగత్తు సూత్రాన్ని నడిపిస్తుంది. దాని భీతితో సూర్య చంద్రులు నియమంగా ఉదయించి అస్తమిస్తారు. గ్రీష్మం వసంతం మొదలైన ఋతువులు నియమంగా వస్తాయి. ఇంద్రాది దేవతలు లోకపాలకులు నియమంగా ప్రజలను పాలిస్తారు. బ్రహ్మజ్ఞానమని దేన్ని అంటారు? ఈ బ్రహ్మని యథార్థంగా తెలుసుకోవటాన్ని, బ్రహ్మ ఆత్మ ఒకటే వేరు కాదని విశ్వాసం ఉంచటాన్ని, ఇంతేకాదు ప్రత్యక్ష అనుభవాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. ఘటంలోని ఆకాశము, దానికి బయట ఉన్న జాగాలో వ్యాపించి ఉన్న ఆకాశం వేరుగా ఉండనట్లే మన శరీరంలోని ఆత్మ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న పరమాత్మ వేరుగా ఉండవు. కనుకే బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానమని కూడా అంటారు. ఆత్మని యథార్థంగా తెలుసుకుంటే బ్రహ్మనే తెలుసుకున్న అనుభవం వస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని మానవులు ఎందుకు ప్రాప్తింప చేసుకోవాలి? బ్రహ్మజ్ఞానం కలిగితే మానవులకి ఈ జగత్తులో సమస్తము తమవే అవుతాయి. తాము తప్ప జగత్తులో రెండో వస్తువే లేదన్న భావన కలుగుతుంది. దానివల్ల వారికి ఎలాంటి భీతి మిగలదు. వారికి శత్రువులు ఎవరూ ఉండరు, మిత్రులు కూడా ఉండరు. అలాగే ఒక బ్రహ్మను తెలుసుకుంటే ఇక మరోటేదో తెలుసుకోవడానికి మిగిలి ఉండదు. సాక్షాత్కారం మూలంగా అరచేతిలో ఉసిరికాయలాగా వారికి సర్వము తెలుస్తుంది. బ్రహ్మ జ్ఞానానికి ఫలమేమిటంటే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి, చింతల నుంచి నివృత్తి, సతతము అంటిపెట్టుకుని ఉండే పరమానంద ప్రాప్తి,
మోక్షమనే పర్వదిన లబ్ధి అవుతాయి. బ్రహ్మజ్ఞానం తెలుసుకోకుండానే ఒకవేళ శరీరం పడిపోతే సంసార బంధనాలు వెంటపడి పునర్జన్మ తప్పిపోవటం అనేది జరగదు. కనుక ఆలోచనా పరులైన వారు దేహం పడిపోకముందే బ్రహ్మ పురుషార్థాన్ని సాధించుకుంటారు. బ్రహ్మజ్ఞానానికి అధికారులు ఎవరు? బ్రహ్మజ్ఞానానికి మార్గం ఎంతో కఠినతరమైనది. అందరికీ అది ఒకేలా సులభంగా ఉండదు. బ్రహ్మ కోసం 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అహంకారము, బుద్ధి, మనసు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. పర్వతాల్లో దాక్కుని యమ నియమాల్లో చిక్కుకుని ధ్యానధారణ చేసే యోగులు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరుకుంటూ మరోదాన్ని దేన్ని గురించి మనసులో కోరిక పెట్టుకోకుండా ఇహపర లోకాల గురించి అనువంత లోభం కూడా పెట్టుకోని వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. అహంకారం అణిగిపోకుండా, లోభం లుప్తమవ్వకుండా, మనసు ఇచ్ఛారహితంగా అవ్వకుండా బ్రహ్మజ్ఞానం పట్టుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధి మానవులను భ్రమలో పడేస్తుంది. వస్తువులపైన ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాల విషయంలో ఆలోచనని, ఇచ్చని వదిలేయాలి. అప్పుడే చేతికి చిక్కుతుంది బ్రహ్మ. నాలుకతో బయటి విషయాలని రుచి చూడడం, చెవులతో శబ్దాలు వినటం, త్వచతో స్పర్శ సుఖం అనుభవించటం, నాసికతో సుగంధం స్వీకరించటం, కళ్ళతో అందమైన వాటిని దర్శించటం అనేది ఉన్నంత వరకు ఇంద్రియ సంయమనం అసత్యమవుతుంది. ఈ క్షణాలన్నింటినీ అనగా ఇచ్చ, ఆసక్తి వదిలేసి సద్గురువుకి అనన్యంగా శరణు వెళ్ళాలనే దృఢమైన శ్రద్ధ కలిగిన సాధకులకే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసి మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా తన నిశ్చలమైన అంతఃకరణతో చేసే పనులు నిశ్చయంగా ఆపినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయాలు చేయకుండా ఉండి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప జగత్తులో అన్యులు ఎవరూ లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. చిత్తాన్ని మెల్లమెల్లగా వెనక్కి త్రిప్పి దాన్ని ఆత్మస్వరూపంలో స్థిరం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇహ పరలోకాలలోని కర్మఫలాల గురించి వైరాగ్యము, హర్షము, శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించటమే బుద్ధిమంతులకు తెలుసు. బ్రహ్మజ్ఞానానికి అధికారం ఎవరికి ఉండదు? పుత్రులు, పశువులు, ధనము మొదలైన వాటిని పోగు చేయటంలోనే మనసుకి ఆసక్తి ఉన్న వారికి ఆ ద్రవ్యరూప విఘ్నాలు దూరం కాకుండా బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణ అనే సుళ్ళు తిరిగే సుడిగుండంలో దుఃఖంతో పొంగి పొరలే సరోవరమే. మద మత్సరాలనే భయంకరమైన మొసళ్ళు అస్తిత్వం ఉన్న దీన్ని ఒక నిస్పృహతో ఉన్నవారే తరించిపోగలరు. లోబులకి బ్రహ్మ అఖండ వైరి. అక్కడ ధ్యానానికి స్థానం లేదు. ఇక భక్తి, ముక్తి, విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోబులు ఆచార భ్రష్టులే. లోబుల వద్ద శాంతి ఉండదు. చిత్తంలో ఈ ఒక్క లోభం ఒకవేళ తిష్టేసుకుని కూర్చుంటే చాలు, అప్పుడు ఈ సమస్త సాధనలు మట్టి కొట్టుకుపోతాయి. జ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా అధర్మాచారణ చేసేవారు క్రింద ఈ భూమి మీద లేక పైన స్వర్గంలోనూ ఉండకుండా త్రిశంకులాగా మధ్యలోనే వేలాడుతుంటారు. జీవుల ఈ అజ్ఞాన నేను శరీరమే అయి ఉన్నాను, ఆత్మ కాదు అనే వృత్తే వారిని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. సదా అశాంతిగా అస్థిరంగా ఉంటూ చిత్తం ఏకాగ్రమవని అలాంటి జ్ఞానులు ఆత్మను పొందరు. దుష్కృత్యాల నుండి లేదా పాప ఆచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయక మనసు ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాలను అంటిపెట్టుకుని ఉండి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో సదా అశాంతిగా ఉంటూ మనసు, బుద్ధి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉందని అలాంటి వారు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినా కూడా బ్రహ్మను ప్రాప్తింప చేసుకోలేరు.
దేన్ని తెలుసుకోవటంలో బ్రహ్మ తెలియబడుతుందో ఆ ఆత్మ ఎలా ఉంటుంది? వాస్తవానికి ఆత్మని వర్ణిస్తూ వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరికీ కూడా చక్కగా బోధపడలేదు. అయినప్పటికీ అనిర్వచనీయమైన దాన్ని శబ్దాల్లో ఇరికించి దాన్ని వర్ణించటానికి వేదాంతులు ప్రయత్నించారు. అది ఎలా అంటే, ఈ ఆత్మ శాశ్వతము, సనాతనము, అవినాశి, జనన మరణాలు దాన్ని బాధించలేవు. దానికి ఆద్యంతాలు లేవు. అది స్వతంత్రమైనది. పరావర్తనం చెందిన అంటే రంధ్రంలో నుంచి వచ్చే సూర్యకిరణాలలోని అత్యంత సూక్ష్మ కణం కన్నా సూక్ష్మంగా ఉండే అణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మమైనది. ఆ ఆత్మని గురించి అంచనా వేశారు. పెద్దవాటిలోకెల్లా పెద్దది బ్రహ్మాండం. కానీ ఆత్మ దానికన్నా కూడా పెద్దది అని కూడా ఊహించారు. అయితే ఇదంతా సాపేక్షం, అంటే అంచనా వేయటానికి చేసిన కల్పన. వాస్తవానికి ఆత్మ కొలమానానికి అతీతమైనది. సూక్ష్మతలో సూక్ష్మం కన్నా సూక్ష్మము, స్థూలతలో స్థూలం కన్నా స్థూలము. ఆత్మ విషయంలో నామ రూపాలు అనేవి ఉపాధులు అని తెలుసుకోవాలి. అది సదా పరిపూర్ణము, ఉపాధిరహితము అయి ఉండి సహజంగా ప్రాప్తింప చేసుకోగలదిగా ఉంది. ఓంకార ప్రతీక ఉన్న బ్రహ్మే దాని మూల స్వరూపం. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రాప్తింప చేసుకోవాలి? బ్రహ్మజ్ఞాన మార్గం కఠినమైనది. అందరికీ అది సరిసమానంగా సులభతరం కాదు. దానికోసం అభ్యాసము, శ్రమ చేసి ఎముకలను అరుగదీయవలసి ఉంటుంది. ఉత్తమాధికారులైన వారికి బ్రహ్మజ్ఞానం ఏ అడ్డంకులు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. మధ్యమాధికారులు నిర్దేశించిన పద్ధతిలో మెల్లమెల్లగా పోవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో పోతారు, ఒకరు క్రమక్రమంగా మెట్లెక్కిపోతారు. అయితే అధికారులు కాని వారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థంగా శ్రమిస్తారు. బ్రహ్మ ప్రాప్తి కోసం ఈ 2 అధ్యాయాల్లో ఈ క్రింద ఉపాయాలు చెప్పబడ్డాయి. అవిద్య నుంచి సంసారం ఉత్పన్నమవుతుంది. దాని నుంచి విడుదల చేసే సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఈ 2 ఒకటే అన్న వృత్తి కలగాలి. విషయాలు, సంకల్పాలు లేని శూన్యమైన స్థితి కలిగి అహం బ్రహ్మస్మి అనే వేదాల మహావాక్య ఆవృత్తితో బుద్ధికి అలాంటి ప్రవృత్తి కలిగినప్పుడు గురువచనాలు, శాస్త్రాలు చెప్పిన దానిలోని వాస్తవికత ఖచ్చితంగా పట్టుబడి మనసు, శరీరాలకు కర్మలు చేయాలన్న ప్రవృత్తి ఆగిపోయినప్పుడే ఆత్మను పూర్తిగా గుర్తించగలం. వాణి మొదలైన సమస్త ఇంద్రియాలను లయం చేయాలి. మనోనిశ్చయాన్ని దృఢతరం చేయాలి. తరువాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశ రూపమైన జ్ఞానాన్ని ఇచ్చే బుద్ధి దగ్గర మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియ సమూహమంతా ఒక్క బుద్ధికి స్వాధీనమవుతుంది. మట్టి కుండకు ఆది కారణం మట్టి అయినట్లు ఇంద్రియాలకు బుద్ధి, అది అలాగే వాటిలో వ్యాపించి ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నింటా వ్యాపించి ఉండే బుద్ధిని మహాతత్వంలో అంటే సమష్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరునితో విలీనం చేయాలి. మహాతత్వాన్ని ఆత్మకు సమర్పించాలి. అలా కలిపితే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. అప్పుడు ముత్యపు చిప్ప, మృహజలం, సర్పాకారం ఇవి కేవలం దృష్టికి భ్రమః అవుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय. పరబ్రహ్మ ప్రతీకత, ప్రాణ స్వరూపం ఓంకారాన్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నిటికీ సారం. దాని కేవలం ఉచ్చారణతో దాని అంతరార్థము మనసుకి స్ఫూర్తిస్తుంది. దాని ఆవర్తన మళ్ళీ మళ్ళీ అనటంతో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అంతఃకరణకి మల విక్షేప ఆవరణలోనే 3 దోషాలు ఉంటాయి. నిష్కామ కర్మలు చేస్తే మల నిర్మూలమవుతుంది. ఉపాసనతో విక్షేపము ప్రక్షాళన అవుతుంది. ఆ ప్రకారంగా
స్వకర్మ ఉపాసన చేస్తే చిత్తానికి పరిపక్వత వస్తుంది. మల విక్షేపాలు నశించి కేవలము ఆవరణ మిగిలి ఉంటుంది. సర్వ అనర్థాలకు బీజం ఆవరణ. జ్ఞానం ప్రాప్తిస్తున్నప్పుడు సూర్యోదయముగానే నశించి అంధకారంలో ఆవరణ నశిస్తుంది. ఈ ప్రకారంగా జ్ఞానులు స్వస్వరూపంలో లీనమైతే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యము, జ్ఞానము, ఆనందము ఇత్యాది లక్షణయుక్తమైన బ్రహ్మ స్వయంగా వారి వద్ద ప్రకాశిస్తుంది. కొద్దిపాటి అంధకారము స్వల్పంగా వెన్నెల ఉన్న మసక చీకట్లో ఓ బాటసారి అరణ్యంలో పోతున్నప్పుడు విరిగి పోయిన చెట్టులో మిగిలిన మోడుని దొంగ ఆనుకొని భీతితో అక్కడే ఆదుకుంటాడు. అతనికి ఇలా అనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది. ఆ దొంగ ఏమో దోపిడి దొంగలా తిట్టి వేసుకున్నాడు. ప్రాణాల మీద ఆశ సన్నగిల్లుతుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం రాగానే మోడు నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయము నశించిపోతుంది. తనకు అనిపించక దొంగ అనే భావన భ్రాంతి అతనికి తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రేయస్సు అంటే సర్వ దుఃఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనంద స్వరూప పరబ్రహ్మ పురుషోత్తముని ప్రాప్తింప చేసుకునే ఉపాయం. శ్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనము, ఇల్లు, వాకిలి, మానసన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపర లోకాల్లోని సుఖాలను అనుభవంలోకి రంపించుకోవడానికి చేసుకునే ఉపాయం. శ్రేయస్సు వివేక రూపంగా ఉంటుంది, ప్రేయస్సు అవివేక రూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. శ్రేయస్సు అజ్ఞానులకు ఇష్టం ఉండదు, ప్రేయస్సు తెలివిగల వారికి భ్రాంతిలో పెడుతుంది. కాంత కనకలపై ఆకర్షణ, ఇంద్రియాలకు విషయాలపై ప్రీతి ఉండి వివేక వైరాగ్యాలు కలగనంత వరకు ప్రేయస్సు అంటేనే ఇష్టం ఉంటుంది. పాలు నీరు కలిసి ఉన్నట్లు అలాగే ప్రేయస్సు శ్రేయస్సు ఒకే చోట పెనవేసుకొని ఉంటాయి. వీటిని వేరు చేసి పాలను త్రాగే మానసరోవరంలోని రాజహంసల దృఢ నిశ్చయం గల బుద్ధిమంతులు, వివేకవంతులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లే ఆసక్తులై ఉంటారు, ప్రేయస్సుకు వెన్ను చూపుతారు. అయితే అదే మందబుద్ధుల విషయం చూడండి. శరీరము, పుత్రులు, ధనము, మానం మొదలైన యోగక్షేమాలకు ఆకర్షితులై కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. శ్రేయస్సు అంటే ఏమిటో, ప్రేయస్సు అంటే ఏమిటో ఈ రెంటిని గురించి తెలిసినప్పటికీ మానవ ప్రాణులకు స్వతంత్ర బుద్ధి ఉండటం వల్ల దానిలోంచి ఇష్టపడవలసిన దాన్ని నిశ్చయంగా గ్రహించవలసి ఉంటుంది. రెండు ఎదురుగానే ఉండటం వల్ల వాటిలో సరైన దాన్ని ఎన్నుకోవటం కష్టం. ఎందుకంటే మానవుల మందబుద్ధి మీద విజయం సాధించి ప్రేయస్సు వాళ్ళని అంటుకుంటుంది. ప్రేయస్సుని పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించటమే పురుషార్థం అవుతుంది. పురుషార్థం ఉదయిస్తే అప్పుడు ఆ పురుషులు తమ హితం కోసం సంసార చక్ర భ్రమణం నుంచి విడుదలవ్వడానికి యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. అనాది అయిన అవిద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీదున్న వెండిలాగా లేదా మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దాని మిథ్య ఆభాసరూప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారు వడగళ్ల వర్షం కురుస్తుంది. అవసరానికి పనికొస్తాయని అనిపించి వాటిని ప్రయత్నపూర్వకంగా మరిన్ని పోగు చేసినప్పటికీ మెళుకువ వచ్చాక అవి లుప్తమైపోతాయి. అనుభవించిన లేదా అనుభవించని భోగాలు వాసన ఉండటం లేక ఆశ, ఉత్కంఠత లేక ఇచ్చ ఉండటం ఇవి నిరంతరం విఘ్నాలను తీసుకొస్తాయి. కనుక వాటిని సమూలంగా పెకిలించి వేయాలి.
కామ క్రోధాలనే 2 వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింప చేయవు. శ్రవణ మనన సమాధులను భంగం చేస్తాయి. శృతి స్మృతులకు ఛేదింపదగిన దుష్కర్మల్లో సదా దొర్లుతూ ఉంటూ యోగ్యాయోగ్యమైన కర్మంటే తెలియని వారు జ్ఞానులై ఉన్న తమ హితాన్ని ఏం సాధించగలరు? అలాగే నిరంతరం అశాంతిగా ఉండి మనసు ఏకాగ్రంగా ఉండక ఇంద్రియాల గారాబంతో చిత్తం క్షుబ్ధంగా ఉండేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. సంసారంలో ఉండని లేదా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉండని చివరికి మనం ఏదో రకమైన ధ్యేయం వైపే వెళ్లాల్సి ఉంటుంది. కనుక నీ శరీరం అనే రథానికి నువ్వు యజమానివి. నీ బుద్ధిని ఆ రథానికి సారథిగా చేసి నువ్వు హాయిగా కూర్చో. అప్పుడు విషయాలనే మార్గంలో వచ్చే అనేక వికట పరంపరలను దాటమని సారథికి చెప్పు. మనసనే కళ్ళెంతో 10 ఇంద్రియాలనే విశృంఖలమైన గుర్రాలను స్వాధీనం చేసుకో. గుర్రాలు ఒకవేళ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తినప్పటికీ కళ్ళెంతో వాటి స్థానంలో పెట్టు. సారథి తెలివైన వాడు, చురుకైన వాడు, నిపుణుడు అయి ఉంటేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. అయితే ఒకవేళ సారథి మనసనే కళ్ళానికి ఆధీనమై ఉంటే అవి శక్తిహీనమవుతాయి. ఎక్కడ బుద్ధి వివేకమనే సారథిగా అవుతుందో, ఎవరికి మనసుపై ఆధిపత్యం ఉంటుందో, ఎవరి చిత్తం ఏకోన్ముఖమై ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరుల మార్గంలో అలసిపోతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. వివేక వైరాగ్యాలను జత కలుపుకున్న వారు మూర్ఖులు లేదా బండరాళ్ళు అయినప్పటికీ వారికి సంసార సాగరం అవరోధం కాదు. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. అందులో వైరాగ్యం అనేది మొట్టమొదటి నిజమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే అది ప్రాప్తిస్తుంది, ఇతరులకు దొరకదు. శాస్త్రాలతో యోగ్యమని నిశ్చయించబడిన కర్మలు చేయకపోతే చిత్తం శుద్ధం కాదు. చిత్తశుద్ధి కలగనంత వరకు జ్ఞానం ప్రాప్తించదు. కనుక కర్మలే జ్ఞాన ప్రాప్తికి మూల కారణం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడంతో చిత్తమాలిన్యం ప్రక్షాళనమైపోతుంది. ఆ ప్రకారంగా శుద్ధమైన చిత్తంలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, తృప్తి అనే సాధన సంపత్తి ఉత్పన్నమవుతాయి. వారికే ముక్తి ప్రాప్తిస్తుంది. జీవుడి అజ్ఞానం అనే ఈ వృత్తే అతన్ని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకున్న వారికి అహంభావం అణుమాత్రమైన ఉండదు. ధర్మాలు ఉండవు, శుభాశుభాలు ఉండవు. వారికి సంసారంలోని హితాహితాలతో ఏం పని? ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడటం వల్ల అక్కడ శత్రుత్వం, మిత్రుత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు పాపం, శరీరం మహాదుఃఖంలాగా ఎంత? మహాసుఖం ఇష్టమన్నప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతం వారి మీదకు ఒరిగినప్పటికీ కేవలం ధైర్యం అనే ఆ పర్వతరాజు లేశమంతా కూడా చలించడు. అద్దంలో ప్రతిబింబించే ముఖ ప్రతిబింబం లాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనంపై కోరిక పెట్టుకునే వారికి కింది ఈ పృథ్వీ లేదా పైన బ్రహ్మలోకం ఇవి తప్ప మూడో ప్రదేశమే ఉండదు. యజ్ఞం చేయటంతో దేవతలకి తృప్తి కలుగుతుంది లేదా పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మ ఫలాలను అనుభవించగల లబ్ధి కలుగుతుంది. అయితే ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, తప, సత్యలోకాల్లోని ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు భూలోకాన్ని అంటే ఈ భూమి మీద ఆయుష్ను కోరతారు. ఎందుకంటే ఇక్కడే శుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి ప్రాప్తిస్తుంది. అందులో శుద్ధము, పవిత్రము అయిన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది.
కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను, మనస్సు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి, బుద్ధి కూడా ఆ ప్రకారంగా నిశ్చలమై అంతఃకరణంలో నిశ్చయం చేసే తన వ్యాపారం ఆగిపోయినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయరహితంగా ఉండి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప అన్యులు జగత్తులో ఎక్కడా లేరు, అదే చైతన్యం ప్రకటమై ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడి పదవి వరకు ఇహపరలోకాల విషయాల్లో ఆసక్తి ఉండని వారికి బ్రహ్మ పదవిపై అభిషేకం ఉంటుంది, ముక్తి కలుగుతుంది. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లిగా విముఖం చేసి ఆత్మస్వరూపంలో స్థిరం చేసి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపర లోకంలోని కర్మఫలంపై విరక్తి పెట్టుకుని హర్షము, కోపము మొదలైన ద్వంద్వాలను త్యజించడానికి బుద్ధిమంతులు మాత్రమే చేయగలరు. అదే ఆ ఆధ్యాత్మిక మార్గం. భార్య, పుత్రులు, మిత్రులు అనే ఈ సుడిగుండం కామ, క్రోధాలు మొదలైన మసుళ్లతో నిండి ఉంటుంది. నానా రోగాలనే తిమింగలాలనే పేరుగల పెద్ద చేపలతో విస్తరించి ఆశ అనే గొప్ప అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. పదే పదే ఉద్వేగం అనే దెబ్బలు పడుతూ ఉంటాయి. సుఖదుఖాలు, శోక మోహాలు మొదలైన ద్వంద్వాలతో మనస్సులో శంక ఉత్పన్నమవుతుంది. అయితే భార్యాపుత్రులపై మోహాన్ని చటుక్కున తొలగించలేము. తమ మనస్సుకి నీవే శుద్ధ బ్రహ్మవి, దేహ సాంగత్యంతో కొట్టడానికి బంధించబడిన పంజరంలోని చిలుకలాగా నీవు స్వయంగా బద్ధుడివైపోయావు. మోహ మాయతో నీవు కేవలం భ్రమలో పడిపోయావు కనుక నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతట నీవే సావధానుడివికా. సస్వరూపము వైపుకు వెంటనే రా. బ్రహ్మ మూలంలోనే సంశయము, నేను దేహాన్ని అనే మిథ్యాభాసం నీకు పెరుగుతుంది. నేను నాది అనేవి మృగజలంలా మోసగిస్తున్నాయని తెలుసుకొని అహమత్వాన్ని వదిలేసేయి. ఓ చిలుక, ఈ నీది నాది అనే తిరుగుడులో ఎందుకు చిక్కుకుంటావు? గట్టిగా గొట్టాన్ని పట్టుకొని పాదాలని వదిలి పైకెగిరిపోయి స్వేచ్ఛగా తిరుగు అని ఉపదేశించాలి. స్మృతి శృతులను కూడా దుర్గమమైన ఆ ఆత్మ అందరికీ సరి సమానంగా సుగమమవుతుంది. దాన్ని వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి, తాపసికులు అడవులు పట్టిపోయారు, ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరూ చక్కగా నిర్ధారణ చేయలేదు. ఆత్మస్వరూపం వద్దకు చేర్చగల వారు, అభేద దర్శనం కలిగించిన వారు ఆచార్యులే. అక్కడ ఇతరుల గొప్పతనమెంత? ఊరికే వాద వివాదాలు చేసేవారికి అక్కడ స్థానం లేదు. వాళ్ళు ఆ భ్రాంతి అనే సుడిగుండంలో గిరిగిరా తిరుగుతుంటారు. తమ స్వబుద్ధి కల్పన అనే లక్ష్య తారకలతో పునర్జన్మల పరిభ్రమణము తప్పించుకోవటం శక్యం కాదు. ఆచార్యుడనే చంద్రుడొక్కడు మాత్రమే దాన్ని తప్పించగలడు. కష్టంతో సాధించలేని దాన్ని సద్గురుని దృఢంగా ఆశ్రయించిన వారే చాలా కొద్ది ప్రయత్నంతో సాధించవచ్చు. సవిద్యను వారు ప్రకాశింపజేస్తారు, అవిద్య దాని పనులతో సహా పక్కకి ఒరిగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరమవుతుంది, సస్వరూప స్థితి అవతరిస్తుంది. దానికే మోక్షమనే మరో పేరుంది. అదే జీవులు ఆపేక్షించే ధ్యేయం. అక్కడ వాదాలతో ఏమీ ప్రయోజనం కలగదు. తర్క చాతుర్యం పనిచేయదు. తర్కం చేసేవారి అభిప్రాయం కుంటుపడుతుంది. అమాయకపు భావమే సిద్ధి పొందుతుంది. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమ జ్ఞానానికి మూలమైన దాని నడక వేరు, ఆ బుద్ధే వేరు. ఆ ఉత్తమ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రజ్ఞులు వేరుగానే ఉంటారని తెలుసుకో. అమూల్యమైన ఈ శరీరం వ్యర్థంగా పోతోంది. ధనతృష్ట మధ్యాహ్న ఛాయలాగా ఎంతో సేపు ఉండదు. హరి మాయను తప్పించుకోవడం కష్టం. ఇవన్నీ తెలుసుకొని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ముల సంసార సాగరానికి నావా, అందులో నీవొక ప్రయాణికుడివి. ఆయన తప్ప ఆవలి తీరానికి తీసుకెళ్లగల సమర్థులు ఎవరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू,
मैं ना जानूं अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ू है। अपने मस्जिद का झाड़ू गड़ू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా